ఆపరేషన్ గరుడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం. ఈరోజు పేపర్లో చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా ఈ వార్తలన్నీ కూడా ప్రచురించడం జరుగుతోంది, అలాగే టెలికాస్ట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఫార్మసీల్లోనే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అది విచ్చలవిడిగా అమ్ముతున్నవి, అలాగే ట్రెమడాల్ లాంటివి మత్తు కలిగించేటువంటి అంశాలు వీటిని ఎక్కడ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నటువంటి సంఘటనలు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళ ఫోటోలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ గరుడ జరగటం నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఒక విధంగా సంతోషదాయకం కూడా. ఎక్కడైనా సరే అవినీతి ఉన్నా, లేకపోతే సమాజాన్ని పట్టి పిడిచిన రుగ్మతను కలిగించే అంశాలున్నా వాటిని తొలగించే ప్రక్రియ మాత్రం ఎప్పుడూ హర్షిస్తాం. ఆ విధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఒక దిగ్విజయంగా నడుస్తుందని చెప్పి చాలా సంతోషం కూడా. అయితే ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఏంటంటే, మనం పడవ ప్రయాణం చేస్తున్నాం, పడవకు ఒక చిల్లు పడింది, దాన్ని పూడుస్తాం నీళ్లు రాకుండా. కానీ అనేక చిల్లులు ఉంటే ఏం చేయాలి? ఇది ఆపరేషన్ గరుడ చేస్తున్నట్టు ఈగల్ టీం కూడా ఒకసారి ఆలోచించవలసిన తరుణం. చిల్లు అనేకం ఉన్న చోట ప్రతిదీ పూడ్చుకొని రావాలి. ఆ పూడ్చినప్పుడే ఆ పడవ ప్రయాణం మునిగిపోకుండా చక్కగా సాగుతుంది. అలాగే సమాజం కూడా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ బాధ నుంచి విముక్తులవుతారు. ఎక్కువగా యువత మత్తుకు లోనైపోతున్నారు. ఈ మత్తు ఏదైతే కలగజేస్తాయో వాటి వైపు దృష్టి సారిస్తున్నారు. దాన్ని నివారించవలసిన తరుణం కూడా అందరికీ వచ్చింది, అందరూ ఆలోచించవలసిన సమయం కూడా. అయితే అసలు ఇక్కడే మొదలైందా కథ ఇంకా అనేక చోట్ల ఉందంటే, నకిలీ మందులు తయారు చేసేవాళ్ళు అనేక ముఠాలు ఉన్నాయి. ఇది అందరికీ బహిరంగ రహస్యమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేప్పటికి బోర్డర్స్ నుంచి వచ్చేస్తుంది. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎక్కువగా తరలిస్తూ ఉంటుంది. రైలు మార్గాల ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా, అనేక రకాల సోర్సెస్ ద్వారా ఈ డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి ప్లేసెస్ ఏంటంటే పాన్ షాపులు, చిన్న చిన్న దుకాణాలు. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఆ తలనొప్పిగా ఉంది అని వెళితే పాన్ షాప్ నుంచి ట్యాబ్లెట్ తీసి ఇవ్వటం మీరు చూస్తూనే ఉంటారు. అలాగే చిన్న చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా మీరు వెళ్ళండి, మీకు ఏదైనా పెయిన్స్ ఉన్నాయంటే తీసి ఇస్తారు. అది ట్రెమడాల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇలాంటి ప్లేసెస్ని ఈ నకిలీ ముఠాలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ మెడిసిన్స్ అమ్మకం, ఇది నకిలీ మెడిసిన్స్ అండి, నకిలీ మందులు ఇవి అమ్ముతున్నారు. దీని నుంచి కూడా సమాజాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఈగల్ టీం దీని మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని చాలా మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రిస్క్రిప్షన్స్ విషయంలోకి వచ్చేప్పటికి మరొక కోణం ఏంటంటే, విధంగా కెమిస్టులు అమాయకులకి బలైపోతున్నారా అని కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఉంది. ముఖ్యంగా ఫార్మసిస్టులు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, నకిలీ డాక్టర్ల మాయాజాలంలో కూడా ఈ కెమిస్టులు పడిపోతున్నారు. ఫార్మసిస్టులు గుర్తించలేకపోతున్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే ఈరోజు మీరు యూజీసీ రికగ్నేషన్ లేనటువంటి యూనివర్సిటీస్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి, పొలిటీషియన్స్కి వాళ్ళకి డాక్టరేట్లు ఇస్తున్నారు. వాళ్ళు డాక్టర్ అని చెప్పి పెట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటి అంటే, వేసవి కాలంలో 3 కొండలు పెట్టుకొని మంచినీళ్ళు ఇస్తే ఆ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలకి కొంత డబ్బు కట్టేసి పెద్ద మొత్తంలో ఆ యూనివర్సిటీ కనుక పంపిస్తే కొన్నాళ్ళు పోతే వాళ్ళకి ఆ డబ్బు తీసుకొని డాక్టర్ అని చెప్పి బిరుదు ఇచ్చేస్తుంది. డాక్టరేట్ అనమాట. డాక్టరేట్ ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి మహానుభావులు పొందున్నారు. ఈరోజు చాలామంది డాక్టరేట్ అనేటప్పటికీ కొనుక్కునే వస్తువుగా మారిపోయింది. ఇది ఒక డాక్టరేట్తోనే అంతమైపోలేదండి. మీకు అన్ని రకాలైనటువంటి డిగ్రీలు, మీకు యూజీసీ దీంట్లో గుర్తింపు లేని యూనివర్సిటీలు కలకటాలో బోల్డర్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. ఈ ముఠాలు కూడా పనిచేస్తున్నాయి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి 1,00,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఏ సర్టిఫికేట్ అయినా వచ్చేస్తుంది. ఇది నేను చెప్పడంలో చాలా బాధాకరం, నిజంగా ఇది వాస్తవం. ఇందులో ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి అనేక మంది అనేక రకాలైన డిగ్రీలు సంపాదించేస్తున్నారు. ఆ డిగ్రీలు అసలు మనం చూస్తుంటే ఆ పేర్లు మనకు అర్థం కాదు, కానీ డాక్టర్ని మాత్రమే మనకు అర్థమవుతుంది. వాళ్ళు పెట్టేసుకుంటున్నారు కూడా. చాలా బోర్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు అనేక మంది బోర్డులు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళకి అవగాహన ఉండదు, నాలెడ్జ్ ఉండదు. తర్వాత ఏంటంటే డబ్బుకి ఆశపడతారు. యువత వీళ్ళని ఎంచుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, డబ్బులు ఎరచూపుతారు, ఏదో ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఈ ట్రెమడాలు
లేకపోతే ఆల్ప్రాజోలం ఏదో ఒకటి ట్యాబ్లెట్ రాసిస్తారు. అక్కడ డాక్టర్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, వాళ్ళకి క్లినిక్ పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి, రిజిస్టర్డ్ నెంబర్ కూడా వేస్తారు. అయితే దీన్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఏమైనా ఫార్మసిస్ట్కి ఉందా? అంటే ఫార్మసీ నడిపే వాళ్ళకి దీనికైనా సిస్టమ్ ఉందా అంటే పాపం లేదు. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ వస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తారు. అందులో ఇతను డాక్టర్ నకిలీ డాక్టరా లేకపోతే నిజంగా జెన్యున్ డాక్టరా అని వాళ్ళు ఐడెంటిఫై చేసే కెపాసిటీ వాళ్ళకి ఉండదు. దీనివల్ల కూడా చాలా చోట్ల బహిరంగంగా ఈ మెడిసిన్స్ అనేది అన్వాంటెడ్ పర్సన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ వీళ్ళు జిరాక్స్లు తీసి పెట్టుకున్నా జాగ్రత్తగా పరిశీలిస్తే అవన్నీ కూడా నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్సే. దీనికి ఎవరు అడ్డుకట్ట వేయాలి అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఈగల్ టీం ఇలాంటి వాళ్ళు ఫామ్ అయ్యి ప్రతి చోట బోర్డు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు అవునా కాదా ఒక్కసారి చెక్ చేయండి. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నకిలీ డాక్టర్లు దొరుకుతారో చూడండి. నాకు తెలిసి చాలామంది నకిలీ డాక్టర్లు చలామణి అయిపోతున్నారు. దీనివల్ల కూడా అన్వాంటెడ్ డ్రగ్స్ యూత్ చేతుల్లోకి లేకపోతే విలాసాలకి మత్తు మందికి అలవాటు పడిన వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మరి దీన్ని అరకట్టవలసిన బాధ్యత ఎవరికి ఉంది అని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం. మరొక పక్క కనుక చూసుకుంటే ఈ వైన్ షాప్స్ యాక్చువల్గా ఎక్కడైతే అమ్ముతారో అక్కడ తాగకూడదు. ఒక బార్ అండ్ రెస్టారెంట్స్లో మాత్రమే తాగాలి, అక్కడే ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటే కొనుక్కొని ఇంటికి వచ్చి తాగడమే. మరి ఈ రోడ్డు మీద ఈరోజు చాలామంది తాగుతున్నారు కదా. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక ప్లేస్ కనుక కూర్చునేది ఉంటే పార్కుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న సమూహాలు ఉన్న చోట కానీ లేకపోతే ఈ బళ్ళు పెడతారు కదా ఫుడ్ ఐటమ్స్, ఆ ఫుడ్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ పెడుతుంటారు. ఈ మధ్య బిర్యానీ కూడా తీసుకొచ్చేసి ఈ తోపుడు పళ్ళ మీద పెట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వైన్ తీసుకొచ్చి అక్కడ తింటూ తాగుతున్నారు. ఇది కూడా బహిరంగ రహస్యమే. మరి దీనివల్ల ఏమవుతుంది సమాజానికి? వీళ్ళని చూసి ఇంకోటి తయారవుతారు, వాళ్ళని చూసి ఇంకోటి తయారవుతారు. చివరికి మీకు ఇంకా ఆశ్చర్యపోతారు. మొన్న ఎప్పుడో ఒక వీడియోలో నేను 14 సంవత్సరాలు చెప్పాను. 6 నుంచి 7 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ మత్తుకు బానిసవుతున్నారంటే మీరు నమ్ముతారా? అది ఎక్కువగా ఈ తోపుడు బళ్ళు ఉన్న చోటే జరుగుతోంది. అదే వాళ్ళకి బేసికల్గా ఒక అడ్డా, అక్కడే వాళ్ళు నుంచుంటున్నారు, తాగుతున్నారు. అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ తోపుడు బళ్ళకి అసలు నిజంగా లైసెన్స్ ఉంటుందా? వాళ్ళు అసలు ఒక ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్ణయించినటువంటి దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారా? దానివల్ల ఆరోగ్యం గుల్లవుతుందా? మరి అక్కడే తాగుతున్నారా? మరి అక్కడే అన్నీ జరుగుతున్నప్పుడు సమాజం ఎటువైపు వెళ్తుంది? భద్రత అనేది ఎక్కడ ఉంటుంది? ఆడవాళ్ళు నిజంగా బయటికి వెళ్ళి ఇంటికి సక్రమంగా తిరిగి వస్తారా? ఇక తాగేసిన వాళ్ళు అల్లర్చలుగా పనులు చేస్తారు, కామెంట్స్ చేస్తారు, తిడతారు. ఏం చేసినా కూడా భరించుకొని వచ్చేవాళ్ళు చాలామంది. ఎందుకంటే గొడవలు పెట్టుకుంటే మనం అదే సమాజంలో ఉంటాం, రేపు బయటికి వెళ్తే ఎవరు కక్ష పెట్టుకుంటారన్న భయంతో చాలామంది నోరు మూసుకొని గొంతు నొక్కుని వాళ్ళ బతుకు బండి సాగిస్తున్నారు. ఇది కూడా ఒకసారి ఈగల్ టీము ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైతే అమ్ముతున్నారో తోపుడు బళ్ళు అక్కడ ఈ తాగేటువంటి వ్యక్తిని కూడా పట్టుకుంటే ఒక 10 రోజులు మీరు రైడ్స్ కనుక చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇంకొక విషయంకి వచ్చేప్పటికి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ నిజంగా ప్రభుత్వం చాలా మంచి దృష్టితో వాళ్ళకి సబ్సిడీ రేట్లు ఇచ్చారు, ల్యాండ్స్ తక్కువకి ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చారు, అనేక రకాలైన ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఎందుకని? వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, డాక్టర్స్ ప్రజల ప్రాణాలను కాపాడుతారు అని చెప్పేసి గవర్నమెంట్ ఈ పని చేసింది. కానీ నిజంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? పేషెంట్లు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నారా లేదా? ఈ సందేహం కూడా చాలా మంది పట్టి పీడిస్తుంది. ఇక్కడ దేనికి అవకాశం ఉండదు. మీరు ఒక కారు కొనుక్కోవాలని వెళ్తే మీరే మహారాజు, కస్టమరే ఏదైనా చూస్ చేసుకుంటాడు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఏదైనా సరే ఎంచుకునే అవకాశం ఉందా? ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి. ఎంతమంది బలైపోతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్సెంటివ్ కేర్లో పెడతారు, ఇన్సెంటివ్ కేర్లో రేట్స్ దబదబా బాధేస్తారు. వాటికి ఒక క్రమ పద్ధతి ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. అలాగే మెడిసిన్స్ మన చాయిస్ లేదు, మనం కొనుక్కునేటువంటి
ఫండమెంటల్ రైట్ లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండే కొనుక్కోవాలి. మరి అక్కడ కూడా ఈ దుర్వినియోగం జరుగుతుంది కదా! ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన ప్రమాణాలు వాళ్ళు పాటిస్తున్నారా? అసలు అక్కడ ఈ నకిలీ డాక్టర్లు కూడా కొంతమంది ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే రైట్ షిఫ్ట్‌ల్లో ఈ ఆయుర్వేదిక్ చేసిన వాళ్ళని అల్లోపతికి ఉపయోగిస్తున్నారు. అది కరెక్టేనా? ఆయుర్వేదం చేసిన వాళ్ళని నైట్ షిఫ్ట్‌లో డాక్టర్లుగా ఉపయోగిస్తున్నారు. అది కరెక్టేనా? వాళ్ళు కోటేసుకొని ఉంటారు. వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టరో తెలీదు, లేకపోతే నకిలీ డాక్టరో తెలీదు. నకిలీ డాక్టర్స్ అయితే చాలా తక్కువ కొన్ని చోట్ల ఉన్నారు కానీ మాక్సిమం ఈ ఆయుర్వేదిక్ లేకపోతే హోమియోపతి, యునాని ఇలాంటి చేసిన వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్లో డాక్టర్ కింద పెడుతున్నారు. అలోపతి ట్రీట్మెంట్లు ఇలా చేయొచ్చా? దీని మీద ఏమైనా పర్యవేక్షణ జరుగుతుందా? ఏమైనా చెకింగ్లు జరుగుతున్నాయా? అసలు టెక్నీషియన్స్ చాలా మంది క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉన్నారు. నర్సులు చాలా మంది క్వాలిఫైడ్ కాని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఇంజెక్షన్ చేసి వికటిస్తే పేషెంట్ ప్రాణాలు కనుక పోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చూడండి, చాలా హాస్పిటల్స్లో ఏమాత్రం క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళే టెక్నీషియన్స్గా చలామణి అవుతున్నారు. వాళ్ళు గుర్తించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? ఈగల్ టీం కూడా దాని మీద దృష్టి సారిస్తే నిజంగా బాగుపడుతుందండి సమాజం. ఇప్పుడు ఈ చేస్తున్న ఈ ప్రక్రియ చాలా మంచిది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా సమాజాన్ని ఒక మేలుకొలుపు. సో ఇలాంటి వాటి మీద కూడా దృష్టి కనుక పెడితే మరింత సమాజం బాగుపడుతుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒకానొక టైంలో 1980s అంతకు నుంచి ముందు నుంచి మనం చూసుకుంటే కెమిస్ట్రీకి ఒక గౌరవం ఉంది సమాజంలో. వాళ్ళు మెడిసిన్స్ కొనుక్కునేటప్పుడు పెళ్ళిళ్ళకి పిలుస్తారు, పుట్టినరోజు పండగలకి పిలుస్తారు, కస్టమర్లండి. వాళ్ళని ప్రతి ఊళ్ళో కూడా గౌరవిస్తారు. వాళ్ళకి ఒక మంచి స్థానం ఉంది. ఈరోజు కెమిస్టులు ఈ విధంగా అరెస్ట్ అవుతూ ఫోటోలు వస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు కొన్ని చోట్ల బలైపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్స్ ఐడెంటిఫై చేయలేక, లేకపోతే ఇలాంటి 10 మంది డాక్టర్లు ఇలాంటివి రికమెండ్ చేసినప్పుడు వాటిని కాదనలేక, ఈ కార్పొరేట్ చైన్ ఫార్మసీలు దాటిని తట్టుకోలేక కార్పొరేట్ చైన్ ఫార్మసీలు కూడా ఇలాంటివి చేస్తున్నాయి. కాకపోతే వీటి వెనకాల ఏంటంటే బలీయమైన శక్తులు ఉన్నాయి, కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. వాటిని టచ్ చేయాలంటే ఎవరికైనా భయమే, వాస్తవం. కాబట్టి కార్పొరేట్ చైన్ ఫార్మసీలు కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఏకల్ టీం కూడా ఇమీడియట్గా దీని మీద దృష్టి పెడితే అనేక రకాలైనటువంటి ఈ మెడిసిన్స్ అక్కడ కూడా దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. మరి నిజంగా కెమిస్ట్రీ పరిస్థితి ఏంటి? ఈరోజు 90s నుంచి యువత అనేక మార్గాలు వెతుకుతుంది ఉపాధి గురించి. అందులో ఈ కెమిస్ట్గా ఫార్మసీలు పెట్టుకునే ఒక ఉపాధి వాళ్ళని ఆకర్షించింది. చాలా మంది చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా ఫార్మసీలు పెట్టుకుంటున్నారు. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా ప్రోత్సహించింది. ఈరోజు చాలా మందికి ఉపాధి కల్పించే విషయంలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అభినందించాలి. చాలా ఫార్మసీలు వచ్చాయి. కానీ నిజంగా 80% కెమిస్ట్ కనుక చూసుకుంటే వాళ్ళ బతుకు జీవనం చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళు కరెంట్ కట్టుకోలేకపోతున్నారు. తర్వాత వాళ్ళ ఇంటికి అవసరాలకు సరిపడా డబ్బును సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ ఈ రోజు కనుక చూసుకుంటే వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవట్లా. కారణం ఏంటంటే ఈ బ్రాండ్లు. ఒక్కొక్క బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే ఒక ఫార్మసిస్ట్, ఒక కెమిస్ట్ ఒక బిజినెస్లో కనుక ఉంటే కనీసం 30 నుంచి 40 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అన్ని రకాల బ్రాండ్లు మెయింటైన్ చేయాలంటే చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ బ్రాండ్ని ప్రోత్సహించే డాక్టర్లే. వాళ్ళు ఒక రకం బ్రాండ్ రాస్తారు, నెక్స్ట్ ఇంకో రకం బ్రాండ్ రాస్తారు, మళ్ళీ ఇంకో ప్రిస్క్రిప్షన్ ఇంకో బ్రాండ్ రాస్తారు. ప్రాపకాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ప్రోత్సహిస్తారు. వీటన్నిటిని మెయింటైన్ చేయడం ఒక కెమిస్ట్కి సాధ్యమవుతుందా? నిజం చెప్పాలంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండే కెమిస్ట్రీ చాలా మంది ఉన్నారు. ఇది వాస్తవం. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వచ్చే ఆదాయం ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడ ఉండే డాక్టర్లు వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ బయటికి రావు. అక్కడ ఉండే అటాచ్డ్ కౌంటర్స్కి వెళ్ళిపోతాయి. ఇంకా బయటకు వచ్చేప్పటికి కార్పొరేట్ చైన్ ఫార్మసీలు వీళ్ళు చాలామంది డాక్టర్లతో వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏదైనా మెడిసిన్ రాస్తే అక్కడ ఉండే మెడిసిన్సే రాస్తున్నారు, అక్కడికే వెళ్తున్నారు. కార్పొరేట్ చైన్ ఫార్మసీస్ మెయింటైన్ అయిపోతున్నాయి. తర్వాత మరి ఇంతకు చెప్పినటువంటి అటాచ్డ్ కౌంటర్స్ మామూలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు?
కొంతమంది డాక్టర్స్ని పెట్టుకొని ఆ మెడిసిన్స్నే ప్రమోట్ చేస్తున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ రావు. మరి మిగతా 80% కెమిస్ట్రీ పరిస్థితి ఏంటి అంటే, నేను చెప్తున్నా కదా, అర్ధాకలితో పడుకోవడమే. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ ఫార్మసీ మనం చెప్పుకున్నాం, ఆన్లైన్ ఫార్మసీలో అన్నీ దొరికేస్తున్నాయి. దొరకని వస్తువు అంటూ ఏం లేదు. అబార్షన్ పిల్స్ దగ్గర నుంచి, తర్వాత ట్రెమడాల్ లాంటివి దగ్గర నుంచి, అల్ప్రోజోలం దగ్గర నుంచి మీరు ఏది అడగండి, వాళ్ళకి కాదనకుండా మీకు ఇంటికి పంపించేస్తారు. ప్రిస్క్రిప్షన్ మీరు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి పంపించేస్తున్నారు. మనం చెప్పుకున్నాం కూడా ఈ విషయం. తర్వాత ఆన్లైన్ ఫార్మసీ ద్వారా మేజర్ బిజినెస్ కెమిస్ట్రీకి పోతుంది. కెమిస్ట్రీ అసలు ఈ మధ్య ఆన్లైన్ ఫార్మసీ ఎప్పుడైతే వచ్చిందో కెమిస్ట్రీకి బిజినెస్ ఆల్మోస్ట్ 80% పోయింది. 20% మాత్రమే ఉంది. ఈ 20%లో కూడా నేను చెప్పినట్టు 4 దిక్కులా కూడా అందరూ తీసేసుకొని ఒక రొట్టె ముక్కని 4 ముక్కలు చేసి వాళ్ళు లాగేసుకుని ఉంటే అసలు రొట్టె లేకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి కెమిస్ట్రీకి వచ్చేసింది. కొంతమంది అయితే అసలు ఈ బిజినెస్ చేయాలా, వదిలి వెళ్ళిపోవాలా, బతకాలా, చావాలా, ఏం అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళారు. చాటు పెట్ట అర్ధాకలితో ఆకలితోనండి. అది నా ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? అది కూడా ఒక ఆపన్న హస్తం అనేది రావాలి. కాబట్టి ఇక్కడ సమాజంలో అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి. ఒక్కసారి ఒక చోట కనుక ఒక రుగ్మతని కనుక కంట్రోల్ చేస్తే మిగతా చోట్ల రాబోతున్న తరుణంలో అన్నిటినీ కనుక సరిదిద్దే ప్రయత్నం ఆపరేషన్ గరుడ విస్తరించగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే వైన్ షాపుల దగ్గర తాగే వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే నకిలీ మందుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా అరికట్టగలిగితే, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ విచ్చలవిడి దోపిడీ కూడా అరికట్టగలిగితే, కార్పొరేట్ చైన్ ఫార్మసీల్లో విశృంఖలత్వం అరికట్టగలిగితే అప్పుడు ఖచ్చితంగా సమాజం ఆదర్శప్రాయంగా అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వెళ్తుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు విప్లవాత్మక పందాన్ని అవలంబిస్తున్నారు. ఒక సమాజంలో ఒక మంచి మార్పుని తీసుకొస్తున్నారు. ఆ మంచి మార్పు ముందుకు మరింత వెళ్ళాలని ఆశిస్తూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.